సో మనకి మాట ఉన్నది అవసరం మేరకు మాట్లాడుకోవడానికి, అదర్వైజ్ ప్రతి మనిషి మౌనంగానే ఉండాలి. కానీ మనం టైం పాస్ కాక ఎప్పుడైతే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం, రూల్ కాదు, నీకు ఎప్పుడు అవసరమైందో తినాలి, రూలా? అక్కడ నీకు తెలుస్తుంది లిమిట్ దాటితే తర్వాత నువ్వు అయినా కుక్కితే సావాలి 2 గంటలు పొట్ట నొప్పి లేచి. అక్కడ నువ్వు సఫర్ అవుతున్నావు కాబట్టి అమ్మ వద్దు నాకు చాలా అంట. ఇక్కడ నువ్వు సఫర్ అవ్వడం లేదు, తెలుస్తలేదు, కానీ నీకున్న సఫరింగ్ మొత్తం మాటల వల్లనే వస్తుంది ఎక్కువ శాతం. నువ్వు సరిగ్గా ఇప్పుడు మానవ సంబంధాలు దెబ్బతినడానికి కారణం మాట. ఎవడో అన్న మాటకి కదా, నీకు మాట తీసేస్తే గొడవ అవుతుంది. అసలు 90% గొడవలు రావు. సినిమాలో జస్ట్ మాట తీసి హీరోకి హీరోయిన్ మధ్యన పిచ్చెక్కుతుంది అసలు. మొన్న కూడా ఒక డిస్కషన్ వచ్చింది కదా, మన డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పలే, మేమిద్దరం మాట్లాడుకుంటాం చాలా ఫ్రిక్షన్ వస్తుంది అంటే, మాటలు లేకుండా ఫ్రిక్షన్ వస్తుంది అని అడిగితే రాదని చెప్పాడు. తీసేయండి మాటలను, అలా ఎలా అన్నాడు. మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి అట్లా ఎట్లా అంటారు? వేరే వాళ్ళ అర్థం చేసుకోకపోతే ఓకే. ఇప్పుడు డాక్టర్గా మీరు ఒక పేషెంట్కి చెప్తారు ఇది తినకండి, మీరు ఇది తినకపోతే ఆరోగ్యం అని. సో ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, మాటల వల్ల గొడవలు అవుతున్నాయి అంటే మాట్లాడుకోవడం మానేయాలి, ఇంతే. దట్ ఇస్ ద సొల్యూషన్. సో మాట్లాడుకోవడం అంటే ఏది పడితే అది మాట్లాడుకోవడం కాదు, అర్థవంతంగా మాట్లాడుకోవడం. నీకేదైతే పరిపూర్ణంగా తెలుసో అది తెలిసిందని చెప్పడం, లేదా తెలుసుకోవాలనుకన్నా మాటలు వాడుకోవడం, అత్యంత తక్కువ మాటలు కన్వే చేసి మౌనం అయిపోవడం. ఇది ఒక సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్. అట్లా కాకుండా స్పిరిచువల్ సెన్స్లోకి వెళ్తే ఉన్నదే మౌనం. నిరంతరం నువ్వు మౌనంగానే ఉండాలి. ప్రకృతిలో మౌనమే ఉంది. మౌనం అంటే అన్డిస్టర్బ్డ్ మైండ్ అని, అంటే మనసు మాట్లాడడం లేదు అని. చాలాసార్లు నువ్వు మౌనంగా ఉంటావు కానీ లోపల నడుస్తుంటుంది క్లటర్. యు ఆర్ స్పీకింగ్ యాక్చువల్లీ. అవకాశం లేక నోరు పూసుకున్నావు అంతే, అక్కడ పోలీసో లేకపోతే జడ్జో ఉన్నందుకు. అదేం లేనప్పుడు కూడా రన్ అవుతాయి. అదే నువ్వు పెట్టుకున్న లింక్సే. ఇప్పుడు నువ్వేదో ఒక సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నావు, అది నడుస్తుంది. ఏదో సొంతం చేసుకోవాలనుకున్నావు, అది నడుస్తుంది. ఏవో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. మరి ఇవన్నీ లేకుండా ఎలా ఉంటాయి? సెటిల్ చేస్తురా. ఇప్పుడు ఏదైనా ఒక గోడౌన్లో నిన్ను పడేసి ఇదంతా సర్దు అంటే ఏం చేస్తావు? ఎక్కడో చూడ బిగిన్ చేస్తావు, అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఫస్ట్ వస్తువులన్నీ దుమ్మున్నాయి, దుమ్ము దులుపు. ఆ తర్వాత వస్తువులన్నింటినీ ఆర్డర్ పెట్టు. ఆ తర్వాత వస్తువులన్నింటినీ ఎక్కడైనా వేరే చోట చేర్చు. ఆ తర్వాత వస్తువులన్నింటినీ కడుగు. ఆ తర్వాత వస్తువులన్నింటినీ దేని ప్లేస్లో దాన్ని సర్దు, చెత్తను బయటపడి. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అట్లాగే ఈ జీవితకాలం నువ్వు ఆనందంగా ఉండాలంటే వాట్ టు డూ అన్నది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. లేకపోతే లైఫ్ అంతా పిచ్చోళ్ళలాగా అందరితో పీకులాడుకుంటూ, అందరితో ఆర్గ్యూ చేస్తూ, ఎప్పటికీ ప్రశాంతత లేకుండా ఎట్లా ఉంటారు? సో మనకి మాటకి సంబంధించిన అంటే అబ్సెన్స్ ఆఫ్ వర్బాటిమ్, నిశ్శబ్దము ఉంది, మౌనం ఉంది. గ్రంథాలయంలో నిశ్శబ్దాన్ని పాటించమంటారు. ఎందుకు మౌనాన్ని పాటించమన్నారు? అదే ఎవరన్నా ఒక వ్యక్తి చచ్చిపోతే మౌనాన్ని పాటించమంటారు, నిశ్శబ్దం ఎందుకు ఉండమని చెప్పారు. తేడా ఉంది రెండింటికి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిశ్శబ్దం అంటే జస్ట్ ఫిజికల్ అంతే, నోరు మూసుకోవడం. చిన్నపిల్లలు మాట్లాడి నోరు మూసుకో అంటారు అంతే. అంటే మనసు మూయడం నీ వల్ల కాదు, మనసు ఆగదు. అంటే నువ్వు ఎంత ఆపితే అంత లేస్తుంది. అందుకే రమణ మహర్షి లాంటి వీడు చెప్పాడు, మనసును హృదయంలో అణిచివేయాలి. అంటే నీ ఎవ్రీ యాక్షన్ ఏ అటాచ్మెంట్ లేకుండా జరుగుతున్నప్పుడు మెల్లగా మనసు అడుగుతుంది. నీలో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీ మాట కొనసాగుతున్న కొద్దీ మనసు అడుగుతుంది. ఉన్నదాంతో తృప్తి పడుతున్న కొద్దీ మనసు అడుగుతుంది, ఊరికి అడగదు. నిజంగా మౌనం ఎస్టాబ్లిష్ అయిందనుకో, అది ఇనిషియల్ గంభీరంగా ఉంటుంది. బికాజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద మైండ్. ఇల్లు కడుతున్నప్పుడు గంభీరంగా ఉంటుంది చూసినావా? గుంతలు తీస్తారు, అవి తీస్తారు, మట్టి పోస్తారు. ఇట్ సంథింగ్ రానంతా సర్దుకొని ఒక ఇల్లు ఏర్పడుతుంది, చెత్తంతా వెళ్ళిపోతుంది. అట్లా మౌనంగా జీవితకాలం ఉండాలని నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ భూమి మీద అత్యంత అరుదుగా ఎవడో నిర్ణయం తీసుకుంటాడు, అట్లా దక్షిణామూర్తి, రమణ మహర్షి. ఇది గొప్ప అంటలేను,
వెరీ రేర్ అటువంటి ఆలోచన రావడం. నేను కూడా ఎక్కువసేపు మౌనంగా ఉండడానికి ఇష్టపడతా. అంటే మనం యూట్యూబ్ టాక్ చేస్తున్నంత వరకు ఓకే, బట్ నాకు అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు స్పీక్. అంతవరకు ఓకే. అట్లా అప్పుడు ఆ కాన్వర్జేషన్కి ఆ మాటకు ఒక అర్థం ఉంది, అది ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అది మౌనానికి లీడ్ చేయడానికి, ఇప్పుడు ప్రశ్నకి జవాబు ఎందుకు కావాలి, నెక్స్ట్ మౌనం ఉండటానికి. అట్లా మీరు చెప్పినట్లు 2 పాయింట్లు, ఒకటి నిశ్శబ్దం, 2 మౌనం. అసలు ఈ అర్జీ టు టాక్, ఏదో ఒకటి మాట్లాడాలి అనేటటువంటి అర్జీ, మాట్లాడేది మనసే. 90% ఆఫ్ ద పీపుల్ దే జస్ట్ టాక్. ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు కంటైన్ చేయలేకపోతాం అన్నాను అంటే ఆ నిశ్శబ్దాన్ని. సో దాన్ని బ్రేక్ చేస్తూ ఏదో ఒక కన్వర్సేషన్ మనం దాన్ని ఇనిషియేట్ చేయడం, అది ముందుకు తీసుకెళ్ళడం, అంటే మీనింగ్ఫుల్ అని కాదు, మీనింగ్ లెస్ అయినా కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. అంటే మనస్సు అణగకపోవడం వల్లనే ఇదంతా, మనస్సు వల్లనే మాటలు. ఓకే, అని ఇందులో 2 ఉన్నాయి, అర్జీ టు టాక్, రెండోది ఇన్సిస్టెంట్ చార్టర్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు మీరు 2 పాయింట్లు, మౌనం మైండ్ కి సంబంధించి అందులో ఈ 2 ఉన్నాయి. ముందు అసలు అర్జీ టు టాక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనల నుంచి. నీకు ఆలోచన లేకపోతే నీకు అసలు మాట అవసరం లేదు. అంటే ఏవో అన్ఫుల్ఫిల్డ్ అన్ఫినిష్డ్ థాట్స్ ఏవో ఉన్నాయి. రెండోది నీ వైపు ఎవరో చూడాలన్న చిన్న కాంక్ష ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి అటుపక్క తిరిగితే నీకు కోపం వస్తుంది. మాట్లాడుతున్న వ్యక్తి నీ వ్యక్తి దిక్కి చూసి మాట్లాడాలి. దాని ద్వారా అటెన్షన్ సీకింగ్ కొంచెం తగ్గుతుంది అన్నట్టు. అది ఏం మాట్లాడినా కూడా ఇద్దరు చూసుకొని మాట్లాడాలి కదా. ఎప్పుడైనా చూసావా ఒకటి అట్లా ఒకటి ఇట్లా తిరిగి మాట్లాడుకోవడం? అట్లా కుదరదు. సో కోర్లో అటెన్షన్ సీకింగ్ ఉంది. అట్లా. సో ఇప్పుడు సైకలాజికల్ చార్టర్ ఉన్నప్పుడేమో వేరే వ్యక్తితో సంబంధం లేకుండా ఒకడే మాట్లాడుకుంటాడు. అదొక రోగం, ఒక వ్యాధి. అది అట్లీస్ట్ పర్ డే 70,000 థాట్స్ దాకా సైకాలజిస్టులు డిస్కస్ చేస్తారు ఆల్మోస్ట్. ఎవడో పక్కన పెట్టినా మౌనం వరకు అంటారా మీరు అన్నది? ఎవరన్నా మనం సరే మౌనంగా ఈ 3 రోజులు మౌన వ్రతం, ఊరికి మౌన వ్రతం పేరుతో నిశ్శబ్ద వ్రతం చేస్తాం. కానీ ఈ చాటరింగ్ ఏదైతే ఉందో అసలు నాకు తెలిసి, నేను బాగా ఆలోచిస్తే, నేను అబ్జర్వేషన్ చేస్తే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎడిక్షన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. చాటర్ ఆఫ్ మైండ్ చాటర్. అది ఏదో ఒక సెన్సరీ ఇన్పుట్ వెళ్ళటం, తర్వాత అది నడుస్తూ ఉంటుంది థాట్ ప్రాసెస్. ఏదో అంటే సీరియస్ ఇష్యూస్ అనే కాదు, నాకు అటాచ్మెంట్స్ ఉన్నాయని కాదు, నేను చూశాను ఒక టీవీలో చూసాను, అది ఇంపాక్ట్ చేసినా చేయకపోయినా ఇన్సెసెంట్ చాటర్ నడుస్తూనే ఉంటుంది. సో దీని నుంచి హ్యూమన్ బీయింగ్ రిలీవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన మనసులో నడిచే చాటరు నువ్వు ఐడెంటిఫై కాని విషయాల గురించి ఎప్పుడు ఉంటుందా? దీని అనేది 2 పాయింట్లు మీరు చెప్పింది. ఐడెంటిఫై దగ్గర ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఎమోషన్ ఉంది. ఎప్పుడన్నా ఒక చాటరు ఇజ్రాయెల్ పాలిస్తున్న ఇష్యూ గురించి ఉంటుందా మైండ్? ఇంటెన్సిటీ కాదు అసలు. ఈ డోంట్ ఈవెన్ మర్మర్ అంటే నీ మనసులో నీకేమాత్రం సంబంధం లేని వాటి గురించి డిస్కషన్ ఎందుకు ఉంటుంది? అంటే చార్టర్. ఇప్పుడు నేను చూస్తాను, సపోజ్ గాజా అండ్ వాటిలో జరిగిన సంఘటనలు చూసినప్పుడు కొద్దిసేపు నేను అదే అంటున్నా, నువ్వు చూసినప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా సమాచారం వెళ్ళినప్పుడు అక్కడి నుంచే నాకు ఇష్టం వచ్చిన రీతిలో నాకున్న టెండెన్సీస్ బట్టి నేను ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాను. నేను అదే అంటున్నా, అసలు ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని అయితే చార్టర్ ఉండదు కదా. సంబంధం అసలు లేకపోతే, అసలు సెన్సరీ ఇన్పుట్ లేకపోతే ఉన్న చాటర్ ఉండదు. కానీ సెన్సరీ ఇన్పుట్ ఉన్నంత వరకు అది ఏదో ఒక డిగ్రీలో చాటర్ ఉంటుంది. నువ్వు అన్నదానికి జవాబు అది. సో సెన్సరీ అన్ని ఇంద్రియాలని ఇన్ఫర్మేషన్కి కట్ డౌన్ చేసేసేయాలంతే. అందుకే ధ్యానం వచ్చింది. ధ్యానం చేసినప్పుడు మనం దేన్ని తాకడం లేదు, అన్నెసెసరీ పదార్థాలు తినడం లేదు, లేకపోతే నోరు మూసుకొని ఉంటున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, ఒక చెవులు ఒక్కటే ఓపెన్ ఉంటున్నాయి అంతే. అంటే అదొక్కటి జీవితకాలం ఓపెన్ ఉంటుంది ఆ విండో. అక్కడ ఒక్క చోట నీ ఛాయిస్ పని చేయదు, యూ హ్యావ్ టు లిజన్ టు. సో అదొక్కటి పక్కన పెడితే మిగతావన్నీ మనం షట్ డౌన్ చేస్తున్నాం. ఇప్పుడు విపశ్యనాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? జస్ట్ షట్ డౌన్ ఆఫ్ ఆల్ సెన్సెస్. నువ్వు షట్ డౌన్ చేసిన తర్వాత మైండ్ ఎటో పోతుంటుంది కాబట్టి దాన్ని ఒక చోట కూర్చోబెట్టడానికి ధ్యాన పద్ధతి వచ్చింది. నిజానికి ఏ ధ్యాన పద్ధతి లేకుండా నువ్వు షట్ డౌన్ చేయగలిగితే కూడా మనసు సైలెన్స్ అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఒక పిట్టలాగా అది 100 చోట్ల తిరిగి ఫైనల్గా వచ్చి ఒక చోట కూర్చుంటుంది అన్నట్టు. కానీ అంత ఓపిక ఉండదు మనిషికి.
భయం వేసి మళ్ళీ వాడు కళ్ళు తెరిచేస్తాడు అనమాట. రెండోది, వేరే వాళ్ళ పర్యవేక్షణ లేకుండా అసలు మనిషి సిన్సియర్గా ఉండనే ఉండడు. అంటే మనిషి బ్లడ్లే లేదు, అది ఎవడో చూస్తే తప్ప వాడు బట్టలు నీట్గా వేసుకోడు. అట్లా కాకుండా ఒక స్వీయ క్రమశిక్షణ, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉదయించిన తర్వాత నీకు ఏదైతే అవసరం లేదో దాన్ని చూడడం మానేసిన రోజు, ఏదైతే నీకు అవసరమైన వస్తువు తప్ప అన్నిటిని తాకడం మానేసిన రోజు, నీకు అవసరమైన మాట తప్ప మిగతావన్నీ మాటలు మానేసిన రోజు, కొంతకాలానికి ఒక నిశ్శబ్దం, ఒక సైలెన్స్ అనేది, ఒక మౌనం అన్నది ఖచ్చితంగా ఉదయిస్తుంది మనసులో. కానీ టైసన్ అన్నట్టు మౌనం వల్ల ఏ ప్రమాదం అయితే లేదు. అంటే ఏ ప్రాబ్లమ్స్ మౌనం తీసుకురాదు. సమాజంలో తీసుకురావచ్చు, మాట్లాడకపోతే చంపేస్తాను ఎవడో వచ్చాడు అనుకో, అది వేరే సంగతి. కానీ మౌనంగా ఉండటం వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఒక హెల్దీ మైండ్ యొక్క సంకేతం మౌనం అన్నది. Then you are giving a statement almost 90% of the people has diseased mind. 100%. ఎందుకంటే మనం ఎక్కువ ఏమి లేదబ్బా, మైండ్ ఇది అనుకో, దీనికి ఎన్నిటితో మనం లింక్ పెట్టి తాళ్ళు కడితే అవి కదులుతున్న కొద్దీ మైండ్ కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి తాడేసి టైసన్ కట్టినా, దీనికి తాడేసి ఫ్యాన్ కట్టినా, దీనికి తాడేసి బాలు కట్టా, కుక్క కట్టా, ఈయన కట్టా. సో ఏది కదిలినా ఇది కదులుతుంది. అదే చార్టర్ అంటే. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే నువ్వు ఒక్కొక్క దాన్ని తెంపేస్తూ వచ్చినావు అన్నట్టు. అన్ని తెంపగానే నిలబడుతుంది. ఇట్ స్టాండ్స్ అలోన్. ఇంకోటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, సెన్సరీ ఇన్పుట్ ద్వారా వచ్చేటటువంటి థాట్ ప్రాసెస్ ఒకటైతే, అదొక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ లో వచ్చే థాట్ ప్రాసెస్ మైండ్ హీట్ చేసేసి ఒక ప్రత్యేక సందర్భంలో ఏదైనా రావడం వేరు. ఊరుకురికి యుద్ధాలు రావు, ఊరుకురికి గొడవలుగా రావు, లేకపోతే ఊరుకురికే మనకు ఒత్తిడికి గురి చేసే సందర్భాలు రావు. సో అది వేరే కాంటెక్స్ట్. అది ఒక రియల్ పీస్ఫుల్ పర్సన్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు ఒక ప్రత్యేక సందర్భంలో. కానీ డిస్టర్బెన్స్లోనే ఉండిపోడు లైఫ్ అంతా. వాడు తెలుసుకుంటాడు అంతే. అనుకోకుండా ఒక అన్వాంటెడ్ సందర్భం వచ్చింది, వాడికి ఎలా ప్రవర్తించాలి ఆ మైండ్కి ఏ జ్ఞానం లేదు కాబట్టి వాడు కొంత టర్మాలిక్ లోన్ కావచ్చు, వాడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడు తెలియక. కానీ వాడు విదిన్ నో టైం ఎరుకల్లోకి వచ్చి సర్దుకుంటాడు అంతే. ఎందుకంటే మన ప్రవర్తన వేరే, మనకు చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక పెద్ద రాజభవనానికి పోయావు, అక్కడ ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. మనకు తెలియనంత మాత్రం జ్ఞానం లేనట్టు కాదు, దానికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు ఎవడో అన్నాడు అనుకో, ఇంత జ్ఞానం ఇది కూడా తెలియదు అన్నాడు అనుకో, తెలియదు అంతే. అట్లా చెప్తాడు వాడు, తెలియదు నాకు, స్పష్టత ఉంటుంది. అట్లా కాకుండా అయ్యో అందరి ముందు నా పరువు పోయిందంటే చాటని స్టార్ట్. నేను పెద్ద ధ్యానం చేయకపోయినా నేను 2-3 సందర్భాల్లో మైండ్ కొద్దిగా క్వైట్ అవ్వడం కనిపెట్టాను. ఎట్లా? శ్వాస మీద మీరు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారని కాదు, కానీ శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాస ఎందులోంచి వస్తుంది, ఎందులోంచి పోతుంది. కొద్దిసేపు నైట్ పూట సపోజ్ నేను అబ్జర్వేషన్ చేస్తాను, అప్పుడు మైండ్ థాట్ ప్రాసెస్ చాలా స్లో డౌన్ అయిపోవడం కదా, స్లో ఉండటం కొద్దిసేపు అయినా, అంటే చాలా కొద్ది టైం. ఒకటి. 2, నేను ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు చూస్తాను, వెన్ ఐ వాచింగ్ ద స్కై అండ్ ఆ మ్యాగ్నిఫిషియంట్ క్రియేషన్ అలా చూస్తున్నప్పుడు థాట్ ప్రాసెస్ నాకు కనిపించలేదు. 2. 3వది, థాట్ని అబ్జర్వేషన్ చేద్దాం అనుకున్నప్పుడు థాట్ రావట్లేదు. కానీ ఇదంతా నేను చెప్పింది ఎంత రోజులో 24 hours అయితే ఒక 10 minutes కూడా చేయట్లే ఉన్న విషయం. మిగిలిన టైం అంతా అదే జరుగుతుంది. కానీ నేను అబ్జర్వేషన్ చేసి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఈ 2-3 ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మైండ్ క్వైట్ గా ఉంటుంది. దెన్ ఐ ఫీల్ గుడ్. బట్ రిమైనింగ్ టైం 99%, 98%, 99% థాట్ ఈస్ టేకింగ్, అబ్జార్బింగ్ మై హోల్ అటెన్షన్, ఫోకస్. తెలియకుండా అన్కాన్షియస్ గా నడిచిపోతాం. అందుకే థాట్కి ఒక డైరెక్షన్ ఇవ్వాలి బేసికలీ. ఇప్పుడు టైసన్, నేను పుస్తకం రాస్తున్నా కదా, ఇట్ ఈస్ గివింగ్ డైరెక్షన్ టు ఎ థాట్ అంతే. అంటే ఏది పడితే ఎటు పడితే అది పరిగెత్తకుండా ఒక డైరెక్షన్లో పెట్టాలి. దానివల్ల దానికి ఒక క్లారిటీ ఇవ్వడం మన జీవన విధానం నుంచి. అంటే ఆ డైరెక్షన్కి మనం ఏం చెప్తున్నాం, పుస్తకం రాసేది ఓన్లీ పుస్తకం రాయడం కోసమే. ఇది సక్సెస్ అయినా ఓకే, ఫెయిల్ అయినా ఓకే. ఇది వేరే వాళ్ళ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని ఈ పుస్తకం రాసిన తర్వాత దాని ఫలితాన్ని బేస్ చేసుకొని నేను డిస్టర్బ్ అవ్వను. ఎవరు చదివినా చదవకపోయినా నేను పట్టించుకోను. ఐఎమ్ జస్ట్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మాధ్యమం మాత్రమే. ఇది థాట్కి అది వేరని చెప్పే థాట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ నాట్ షేరింగ్ మై విజ్డమ్ టు ఎనీబడి. అదే చెప్తున్నా. అసలు ఇక్కడ ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి. భూమి మీద ఎవ్వరు లేకపోయినా నేను పుస్తకం రాస్తా. భూమి మీద కొనేవాళ్ళు డిసప్పేర్ అయినా నేను పుస్తకం రాస్తా. బికాస్ రాయడంలో
నీవు సమయం మర్చిపోయే ఒకనొక ధ్యాన పద్ధతి ఉంది. సో ఇప్పుడు చేసే పని ఎవరైనా చేయొచ్చు, కానీ నువ్వు దానికి సరైన ఇన్స్ట్రక్షన్, సరైన అవగాహన నువ్వు ఇవ్వలేదనుకో, మళ్ళీ నువ్వు సమస్యల్లో పడతావు. పుస్తకం రాసేది మంచిదే, కానీ సక్సెస్ కోసం రాసావనుకో సస్తేవి. మళ్ళీ నువ్వు ఆ డైరెక్షన్లో మళ్ళీ పాయిజన్ వచ్చి కూర్చుంది. మళ్ళా అయిపోయిన తర్వాత సమస్యల్లోకి ఎంటర్ అవుతుంది మైండ్, ఎందుకంటే ఒకటి పట్టుకొని జర్నీ చేసింది కదా. అందుకని అయన్ ర్యాండ్ చెప్పింది, ఏ మ్యాన్ ఈజ్ అన్ ఎండ్ టు హిమ్సెల్ఫ్ అని. నేను అంటున్నా, ఏ థాట్ ఈజ్ అన్ ఎండ్ టు ఇట్ సెల్ఫే ఉండాలి. నువ్వు రాస్తున్నావు దేనికంటే రాయడం కోసమే, అంతే. ఇది జవాబు అయి ఉండాలి. మనం మాట్లాడుతున్నాం దేనికి, జస్ట్ మాట్లాడుకోవడం కోసమే. దీనికి వేరే పర్పస్ ఉందనుకో, మైండ్ అనేది వ్యాకులతలోకి ఎంటర్ అవుతుంది ఖచ్చితంగా. అందుకని ఎవరైనా పని చేస్తున్నప్పుడు అందరూ ఒకేలా చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకు, కానీ ఎవరెవరు ఎలాంటి అవగాహనతో చేస్తున్నారో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నువ్వు సరైందా కాదా ఎట్లా తెలుస్తుంటే భవిష్యత్తులో తెలుస్తుంది నీకు. ఏదన్నా నువ్వు ఎక్స్పెక్టేషన్ ఆ వరకు జోడించి కనుక చేస్తే, ఈవెన్ మాటైనా అంతే. అంటే ఏమీ ఆశించకుండా మాట్లాడే మాట ఎట్లా ఉంటుంది, ఎవరికి వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకోవాలంతే, ఊరికే చెప్పడం. ఒక ప్రొఫౌండెట్లో నుంచి చెప్తున్నప్పటికీ నువ్వు దాంట్లో ఏ ఫోర్స్ లేదు, ఎదుటి వ్యక్తి ఒప్పుకోవాలన్న కాంక్ష లేదు, ఎదుటి వ్యక్తి వినాలన్న రూల్ లేదు. ఇప్పుడు చిన్న చిన్న చోటు ఇప్పుడు మాట్లాడుతుంటే సగం విన్న తర్వాత ఎవడన్నా డిస్ట్రాక్షన్ వచ్చిందనుకో కోపం వస్తుంది. ఏమీ ఉండకూడదు. ఒకవేళ అందరూ వెళ్ళిపోయినా నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఓన్లీ మనుషులే వింటున్నారు ఎందుకు అనుకుంటున్నావు? సమస్తం వింటుంది, అవునా కాదు? ఇప్పుడు ఇక్కడ పక్క నేను మాట్లాడుతున్నా, అక్కడ పక్కన్న సమస్త మానవ జాతి వింటుందేమో, నాకు తెలియదు. యు ఆర్ ఆల్వేస్ ఆన్ స్టేజ్, అందుకే బీ సిన్సియర్. ఓన్లీ స్టేజ్ ఎక్కినప్పుడే సిన్సియర్గా ఉంటా, స్టేజ్ ఎక్కితేనే బాగా మాట్లాడతా కాదు. సర్వకాల సర్వావస్థల్లో సంపూర్ణ ఎరుకల్లో ఉండు, ఇంటిగ్రిటీతో ఉండు. అది ఇనిషియల్గా ఉండడం ఉంటుంది, బికాజ్ మనకు తెలియదు కాబట్టి. దాంట్లో సారం గమనించిన తర్వాత ఎట్లయితే నువ్వు నడుపుతుంటే బండి నిలబడ్డదో అట్లా నీ ఇంటిగ్రిటీ నిలబడుతుంది ఆటోమేటిక్గా. నువ్వు మళ్ళీ నెక్స్ట్ స్పెషల్గా నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఏదేమైనా మనిషి అంటే మౌనంగా ఉండడమే. ఒకవేళ మనిషికి భూమి మీద ఏం పని ఉందంటే మౌనంగా ఉండి తనకు తోచిన పని చేసుకోవాలి. మరీ అవసరమైతే ఒక మాట. అలాంటి రోజు వస్తే అదే స్వర్గం. అంటే నేను ఒక చిన్న కథ విన్నా. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పే కదా మౌనం అనేది. కాదు, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పీక్. ఇప్పుడు రమణ మహర్షిని ఎవరో అన్నారు, మీరు ఎందుకు మాట్లాడంటే నాకు మాట్లాడవలసిన అవసరం లేకపోయింది, అందుకే మాట్లాడలేదు అని మాటలతో చెప్పాడు. అంతకు నేను ఒక టైంలో నేను మౌనంగా ఉన్నప్పుడు మా కుక్కను చూడగానే నాకు నడుస్తూ వచ్చి కూర్చున్నా, అది కుక్క నా దగ్గర చూసి నాకు అనిపించింది మాటలు బంద్ చేయాలని అనిపించింది నాకు బలంగా. నేను మాట్లాడలేదు. సో మెనీ డేస్ ఐ వాజ్ సైలెంట్. నేను అంటే అన్ని పనులు చేస్తున్నా, మైండ్ ఎప్పుడో సైలెన్స్ అయిపోయింది కొన్ని ఈవెన్ స్పీచ్ కూడా అక్కర్లేదు అనిపించింది నాకు. అయితే మా అమ్మ వీళ్ళందరూ ఏమైంది మాట్లాడట్లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంది. నేను పేపర్ మీద రాసిచ్చిన, ఊరికే మాట్లాడాలని లేదు కానీ మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే నేను ఏదో బాధలో ఉండి మాట్లాడలేదు, ఎందుకంటే మనిషి చాలాసార్లు మాట్లాడకుండా ఉన్నాడంటే ఏదో సమస్య వచ్చిందని. కానీ ఆ సమాధానం అని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడకపోతే ఏం ప్రాబ్లం ఏంది మాట్లాడలేదు అంటాం కదా. నిజంగా మాట్లాడకపోతే అదృష్టం అసలు. నిజానికి ప్రకృతిలో నియమం ఉంటే బాగుండేది. మరి పొద్దున 5 నిమిషాలు వాయిస్ ఓపెన్ కావాలి, మధ్యాహ్నం 5 నిమిషాలు వాయిస్ ఓపెన్ కావాలి, సాయంత్రం 5 నిమిషాలు వాయిస్ ఓపెన్ కావాలంతే. అప్పుడు అందరూ అర్థవంతంగా మాట్లాడతారు. పొద్దున్నే ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకొని 5 నిమిషాల్లో బంద్ అయిపోతుంది నోరు. ఆ తర్వాత సస్తారు కదా. నువ్వు రాంగ్ మాట్లాడితే దెబ్బలు పడే, నెక్స్ట్ చెప్పుకోవడానికి ఏముండదు ఇంకా. అయితే నా అనంతరామ శర్మ అని చచ్చిపోయింది ఆయన, మా బంధువు. ఆయన ఇంటికి పోయినాం. ఆయన నన్ను విపరీతంగా ట్రై చేసింది మాట్లాడేయడానికి. అప్పుడు మా బ్రదర్ సీరియస్ అయ్యిండు. మీరు ఒక రిటైర్డ్ లెక్చరర్ అయ్యిండి
అరే వాడు ఇష్టం లేదురా ముర్రో మాట్లాడడం అని చెప్పినా కూడా మీరు వాడిని చెక్కిలిగిలి చేస్తున్నారు, ఏదేందో చేస్తున్నారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని వచ్చేసినాం ఇద్దరు. ఆ తర్వాత ఒక 3-4 డేస్కి బుచ్చారెడ్డి గారింటికి వెళ్ళాను. బుచ్చారెడ్డి గారింటికి వెళ్ళిన తర్వాత నేను ఒక 5-10 నిమిషాలు సైలెన్స్గా ఉన్నా. అప్పుడు మా అన్న చెప్పాడు వీడు ఈ మధ్య మాట్లాడడం లేదని. అప్పుడు బుచ్చారెడ్డి నా దగ్గరకు వచ్చి ఈ మధ్య మౌనంగా ఉంటున్నావా అన్నాడు ఆయన. అవును సార్ అన్నాను. అలాగనే సరే అలాగే అన్నాను. సో బుచ్చారెడ్డితో నాకు మాట్లాడితే నా మౌనం బ్రేక్ అవ్వలేదు. శాంక్టిటీ అది. ఒక రాంగ్ పర్సన్తో నువ్వు మాట్లాడావనుకో ప్రతి మాట సమస్యకి దారితీస్తుంది. ఒక రైట్ పర్సన్తో మాట్లాడితే మాటలు ఎండ్ అయిపోతాయి. ఇప్పుడు ఎవడు రైట్ లాయరు అంటే నీకు ఎలాంటి అడ్వైజ్ ఇస్తాడంటే నెక్స్ట్ మాటలు అక్కర్లేదు, ఇంకా నెక్స్ట్ యాక్షనే. ఎక్కడ మాటలు మాత్రమే ఉంటున్నాయో అక్కడ ఒక సమస్యకు ద్వారం ఓపెన్ అవుతున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు నేను అనుకుంటే అసలు మాట్లాడుకోవద్దు, షుడ్ నాట్ స్పీక్. తక్కువ మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడానికి ఎందుకంటే మాటలు త్వరగా బంద్ చేయడానికి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏదైతే మాటలతో మాత్రమే కన్వే అవుతుందో అక్కడ మాత్రమే మాటను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అదర్వైజ్ జస్ట్ నిశ్శబ్దంగా ఉండి రోజంతా నీ పని చేసుకున్నావు అనుకో చాలా బాగుంటుంది ఆ స్టేట్. అసలు నువ్వు అనంతంగా పని చేయాలంటే మౌనం అనివార్యం. ఇప్పుడు ఎవరైతే ఇంటెన్స్గా మాట్లాడతారో అదొక పీరియడ్ ఆఫ్ టైం వరకే. ఎగ్జాంపుల్ సినిమా ఉంది, అదొక లిమిటెడ్ పీరియడ్, ఒక 1 or 2 months షూటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు అరుచుకుంటారు. ఎందుకంటే 100 మంది కలిసి పని చేయవలసి వస్తుంది, 100 మంది ఒక తాటి మీదకి వచ్చి పని చేయాలి. అట్లా కాకుండా అవేమో లక్ష్యాల కోసం మనిషి మాట్లాడతాడు. నిజానికి అంత అరుపు ఎందుకు అరుస్తారు ఎవడైనా? భూమి సినిమా డిసప్పేర్ అయింది అనుకో అసలు అరవవలసిన అవసరమే లేదు. అది ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి అది మనకు రిలవెంట్ అనిపిస్తుంది. అట్లా కాకుండా భూమి మీద ఒకవేళ మనిషి చేయదగ్గ పని ఏదన్నా ఉంది అంటే జస్ట్ హాయిగా నిశ్శబ్దంగా ఉండడమే. అవసరమైతే నువ్వు మాట్లాడితే సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్ ఇన్ లైఫ్. ఎవరెవరికైతే జీవితం యొక్క మూలం ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ అర్థమైందో వాళ్ళు అనివార్యంగా మౌనంలో ఉండిపోయారు. వాళ్ళకి ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ ఉండవు, ఎవరి మీద ఏ వైఖరి ఉండదు, అంతర్గత భేదభావాలు ఉండవు, తారతమ్యాలు ఉండవు. అందుకని మనస్సు అసలు చెడిపోదు. అసలు ఇంకొక విషయం మీతో మొన్న నేను డిస్కస్ చేసినప్పుడు నేను అడిగా వేర్ డస్ దిస్ క్లారిటీ కమ్స్ అంటే యూ హ్యావ్ టు మౌనం నుంచి, సైలెన్స్ నుంచి వచ్చింది. సో సైలెన్స్ నుంచి వచ్చే పదాలకి దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది. అది షూర్లీ ఆ వర్డ్ అవసరమే అసలు ఆ సిచ్యుయేషన్. ఇంకా ఎటు వచ్చి మైండ్లోంచి వచ్చినటువంటి ఈ యొక్క కన్ఫ్యూజన్ నుంచి వచ్చే థాట్స్ ఎప్పుడైతే మీకు ట్రాన్స్లేట్ అయ్యాయో వర్డ్స్ కింద మీరు చెప్పినటువంటి ఇది వర్తిస్తుంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఎక్కార్ట్ టోలే బుక్ ఏదో వచ్చింది అందులో పవర్ ఆఫ్ నవ్ ఆర్ సంథింగ్. అందులో కేవలం ఇప్పుడు చూడండి మీరు చెప్పిన మౌనం మీరు మీ మైండ్లో వచ్చే థాట్స్ అన్ని కూడా మీరు మాట్లాడితే యు ఆర్ ఇన్సేన్ పర్సన్. మీరు కేవలం మాట్లాడట్లేదు కాబట్టి మీరు సేన్గా చెల్లిపోతున్నారు ఈ ప్రపంచంలో. యాక్చువల్గా మన మైండ్లో నేను కూడా అదే ఆలోచించాను. మైండ్లో వచ్చిన ప్రతి థాట్ ట్రాన్స్లేట్ అయిపోతూ నైట్ అయ్యేటప్పుడు చూసుకున్నట్టయితే హౌ మ్యాడ్ వి ఆర్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ ముందు మౌనం నిశ్శబ్దం నుంచి ముందు మౌనం వస్తే ఆటోమేటిక్గా నిశ్శబ్దం వస్తుంది. కాబట్టి మీరు ఈ ఇన్సెన్సెంట్ చార్టర్ నుంచి మనిషి బయటపడడానికి ఎగ్జాక్ట్లీ వాట్ కెన్ యూ టెల్ us? అదే అంటే ఇప్పుడు నాది అన్నది ఉన్నంత వరకు మనసులో చాటింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అది పడిపోవాలి. నువ్వు వర్తమానాన్ని అనుభవించకుండా ఏదైనా సాధించాలనుకుంటే చాటర్ స్టార్ట్ అవుతుంది. ఇది పడిపోవాలి. నువ్వు ఎవరి నుంచన్నా ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు కనుక దానికి అగెనెస్ట్గా ప్రవర్తిస్తే చాటర్ స్టార్ట్ అవుతుంది. అది పడిపోవాలి. తర్వాత ఏదన్నా పని చేసినప్పుడు మైండ్ అక్కడ మాత్రమే ఉండేటట్టు నువ్వు చేసుకోవాలి. లేకపోతే చాటర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఊరికి టక్కున ఆగిపోదు. మెనీ థింగ్స్ కమ్ టు యువర్ హార్ట్. మన లైఫ్ చూసినట్టయితే ఎలా ఉంది? మీరు చెప్పిన ఈ అటాచ్మెంట్స్ లేకపోతే ఈ ఎంటాంగిల్మెంట్స్ లో ఇది ఒక డైలీ ఒక కైటిక్ ప్రాసెస్ లో జీవితాలు నడిచిపోతూ ఉన్నాయి. అప్పుడు మీరు చెప్పిన ఈ నా అనే భావన తీసేయండి అని చెప్తే
ప్రపంచంలో ఆయనకి ఏం చెప్పేస్తాడు, నేను అనుకోకుండా ఆయనకి ఏదో జరిగిపోయింది 2009 ఎట్లాగా. ఈరోజు మా పరిస్థితి ఏంటి జనాలు క్వశ్చన్స్ వస్తుంది. సపోజ్ ఆ క్వశ్చన్కి ఏం సంబంధం? నాని తగ్గిస్తూ రావాలి. అది ఫస్ట్ గుర్తించాలి, తర్వాత సంఖ్య తగ్గిస్తూ రావాలి. తర్వాత సంఖ్య తగ్గించిన తర్వాత ఏవైతే తీయడం సాధ్యం కాదో వాటిలో ఇంటెన్సిటీ తగ్గియాలి. పెద్ద కష్టం కాదు తెలుసా. 24 అవర్స్లో యూ కెన్ ఐడెంటిఫై హౌ మెనీ నాస్ ఆర్ దేర్. పెద్ద విషయం కాదు. ఇదంతా చేయకుండా ఎవరైతే మాట్లాడుతున్నాడో వాడికి కష్టము. కానీ వాడు నిజంగా లెట్ మీ ఎంక్వైర్ అంటే ఒక 24 అవర్స్లో నువ్వు ఫ్రీ అయిపోవచ్చు. నీకున్న 99% సమస్యలు నువ్వు దాన్ని రెడ్యూస్ చేయొచ్చు. మనిషికి ఇష్టం లేదు, ఇట్ డజంట్ ఎంక్వైర్. అసలు రిసా గారు ఏం చెప్తారో బ్రీఫ్ గా నాకు 2 minutes చెప్పండి అన్నాడు ఒక డాక్టర్ గారు. ఆయన క్లినికల్ సైకాలజిస్ట్. ఇలా ఆలోచించి నేను చెప్పాను, మొత్తం టోటల్ పిక్చర్ అంతా అటాచ్మెంట్స్ దగ్గర తిరుగుతుంది. మీరు వస్తువులు, సిద్ధాంతాలు, మనుషులు, ఈ మూడిట్లో ఏ సంబంధాలతో మీరు సఫర్ అవుతున్నారో అవి గుర్తించమంటారు, వాటిని డ్రాప్ చేయమంటారు. ప్రపంచం, ప్రకృతి, ఇంతే. నేను ఓవరాల్ గా నేను ఈ 4 రోజుల నుంచి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఈ గిస్ట్ ఇక్కడ ఇది నాకు అనిపించిందండి డాక్టర్ గారు అని చెప్పాను. ఒకసారి కలుస్తారండి ఆయన. అలాగే అది సంగతి. చివరిగా మౌనమే మిగులుతుంది అంతే. లేకపోతే సైకలాజికల్ డిజార్డర్లోకి ఎంటర్ అవుతుంది మన మైండ్. తర్వాత ఇప్పుడు నువ్వు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనుకో, ఎవరితో మాట్లాడుతావు? చాలామంది కుక్కలతో మాట్లాడతారు, చాలామంది వాళ్ళే మాట్లాడుకుంటారు. కొన్ని మతాల్లో అయితే స్పీకింగ్ టు గాడ్ అనే పేరు మీద వాడే మాట్లాడు. ఇదంతా రుగ్మత. అంటే మనసులో నీకున్న డిజైర్, నీకున్న అన్ఫుల్ఫిల్డ్ ఏవైతే థాట్స్ ఉన్నాయో అక్కడి నుంచి మాటలన్నీ బయలుదేరుతున్నాయి. అదర్వైజ్ అవసరం లేదు మాటలు. లేదా మరీ అవసరమైతే అవసరం మేరకు మాట, అక్కడితో అండి. చాలా అంటే మన యూట్యూబ్లో బోల్డ్ ఆస్పెక్ట్స్ చర్చించినాం. ఒక 2 ఉన్నారనుకో, ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్తే చర్చ ఎండ్ అయిందనుకో, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ప్రశ్న అడిగిన తర్వాత జవాబు చెప్తే ఆ జవాబు నుంచి ఇంకో ప్రశ్న అడిగారనుకో, దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ స్టూపిడిటీ. ఒక్కరోజు ఎందుకు తెలియాలి? ఒక్కటి రోజు అన్ని ఎందుకు తెలియాలి? ఇప్పుడు నువ్వేదో అడిగావు, నేను చెప్పాను, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం చేసుకునే బ్రెయిన్ లేనప్పుడు నువ్వు కొంతకాలం ఆగి తిరిగి అడగాలి దాన్ని, అంతే తప్ప అప్పుడు బై ఫోర్స్ నువ్వు అర్థం చేసుకోవాలంటే అది తెలుసుకుంటారు. అందుకే చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. పుస్తకాలు అందుకే వచ్చాయి. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఏ జంతువుకి ఆనందంగా ఎలా ఉండాలని పుస్తకం చదవదు. అవి ఉన్నాయి ఆనందంగానే. ఆనందంగా ఉండడం అంటే ఏంటో తెలుసు, అసలు వేరే వాళ్ళ పట్ల ధ్యాస లేకపోవడం. వేరే వాటి పట్ల ధ్యాస లేదు, నీ పట్ల నీకు సంపూర్ణ ధ్యాస ఉంది. నువ్వేం కొట్టుకపోతలేవు మళ్ళీ అట్లా అని. నీకేం కావాలో అది ఎత్తు తింటున్నావు, నీవు ఎట్లా కావాలో అట్లా ఉంటున్నావు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా తను మంచి భోజనం చేస్తాడు. హఠాత్తుగా మేలుకుంది తనకు అది. ఇక్కడ ఏ ఊర్లో ఉన్నా తను చక్కగా స్నానం చేస్తాడు. అక్కడ వసతి లేకపోతే ఒక హోటల్ రూమ్ తీసుకురన్నా స్నానం చేసి డబ్బులు కట్టొస్తాడు. ఎవరో అడుగుతారు, జస్ట్ ఆఫ్టర్ స్నానం అక్కడ చేస్తే అయిపోయేది కదా, అనవసరంగా 2000. లైఫ్ ఈజ్ ప్రీషియస్. మనీ ఉంటుంది పోతుంది, నాకు స్నానం ఇంపార్టెంట్ అని ఒకప్పుడైతే చేసి ఉండేవాడిని. ఇప్పుడు అంటే హీ బికేమ్ సెల్ఫ్ సెంటర్డ్. అది హార్ష్ లేదు అది. అంటే ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బ్లేమ్ చేయడు. అట్లా ఇప్పుడు భోజనానికి పిలిచారు, వాళ్ళు వడ్డిస్తున్న భోజనం నచ్చలేదు అనుకో, అది చూసినప్పుడు అర్జెంటుగా ఏమైంది, ఎవరికి యాక్సిడెంటు అని బయలుదేరిపోయి హోటల్ తినేసి మళ్ళీ ఒక 3 hours తర్వాత వస్తాడు. అనవసరంగా ఈ వీడి వెదవులతో మాట్లాడు. అదేమంటాడు, నాకున్నది ఒక్క లైఫ్ రా, ఈరోజు మధ్యాహ్నం వల్ల ఫుడ్ నేను తినలేను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టంగ్ అండ్ మై టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నాకు వాళ్ళ మీద ఏ వైఖరి లేదు. నేను మళ్ళీ సాయంత్రం పోయి టీ తాగుతా, వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేస్తా, నేను పంపిస్తా. తర్వాత అది నాకు బాక్స్లో పెట్టి నైట్ తింటాను అంత తీసుకుపోయి కుక్కకేస్తా, అంతే తప్ప ఐ డోంట్ వేస్ట్ మై లైఫ్. ఈ తొక్కలో ప్రేమ. నాకు నిజంగా ప్రేమ అంటే అర్థమైంది, నాకు నచ్చలేదంటే వాళ్ళు పట్టించుకోవద్దు. దట్ ఈజ్ లవ్. ఇలాంటి వాళ్ళతో చూసినప్పుడు నాకు అనిపించింది కొందరికి కొన్ని విషయాలు అర్థమైనాయి. ఒక సామరస్యంతో అందరితో బతికేస్తున్నారు, వాడు అసలు పట్టించుకోడు. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాలి,
నేను అతను ఆల్రెడీ ముందే అనుకున్నాం, ఒక వన్ డే హాయిగా ఎక్కడన్నా ఎట్లా సిటీలో టూర్ వేద్దాం అని, ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం. అందులో ఎవరో బంధువులు పిలిచారు, ఏం చేద్దామంటే నేనైతే రానన్నాడు. అరే నువ్వు వస్తావు గిస్తావు చెప్పిన, అప్పుడు చెప్పాను, ఇప్పుడు రానని చెప్తాను. మరి రానని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఇలా చెప్పాలా అలా చెప్తాను, మరి నన్ను కూడా కలుపుకొని చెప్పు అందులో అనగానే చెప్పాడు వాళ్ళకి, మా ఫ్రెండ్కి ఇట్లా యాక్సిడెంట్ అయింది, మేమిద్దరం ఖచ్చితంగా ఉండాలి, చిన్న సాడ్ ఎమోషన్, మళ్ళీ వరలక్ష్మతం ఎప్పుడు చేస్తారో అప్పుడు వస్తాను, ఎట్లు అట్లా, ఇప్పుడు రాలేను ఏమనుకోవద్దు అని అందరితో మాట్లాడి హాయిగా తన ఆనందం తాను చూసుకున్నాడు. ఇప్పుడు అకార్డింగ్ టు ద వరల్డ్ సంపూర్ణ స్వార్థపరుడు అతను, కానీ నేనంటాను ఇట్స్ గుడ్ హార్ట్. తను మరణించే వరకు తను తను ఎవరిని డిస్టర్బ్ చేస్తలేడు. తను ఏనాడు నేను చూస్తా హీ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ టు ఎనీబడి, కంప్లీట్ ఫ్రీ అయిపోయింది అసలు, మనుషుల నుంచి ఫ్రీ అయిపోయింది అసలు. నేను చాలాసార్లు చూస్తా తన బండి వేసుకుని వెళ్ళి ఏ ట్రాఫిక్ లేని చోట ఎక్కడో కారు ఆపేసి అక్కడ ఒక రాయి మీద కూర్చొని ఒక గంట సేపు కూర్చొని వస్తాడు, ఉరికి చెట్ల దిగి కూర్చొని వస్తాడు. దాన్ని తనేం మెడిటేషన్ చేయడు, ఏం చాటింగ్ చేయడు, హీ జస్ట్ ఎంజాయ్స్ హిస్ టైం. ఊరికి కూర్చుంటాడు, రాళ్లతో అట్లా ఆడుకుంటాడు, వీళ్ళతో పాన్ వేసుకుని ఒక గంట సేపు ఊరికి నవ్వుతాడు. అట్లా మనం జీవితంలో కాంప్రమైజింగ్ లైఫ్ చాలా పెద్ద డిసాటిస్ఫాక్షన్ డిసీజ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ ఉదాహరణ కాంట్రాస్ట్గా చూసినట్టయితే చాలా సందర్భాల్లో మనం మొహమాటంగా ఉండడం, ప్లీజింగ్ పీపుల్ ప్లీజింగ్గా ఉండడం, ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వడం, కాంప్రమైజ్ అయిన తర్వాత లోపల తెలియకుండా ఒక అనేసి ఏదో కోల్పోయిన ఫీల్. అంటే మనకి కాంప్రమైజ్ ఉంది, అర్థం చేసుకోవడం కూడా ఉంది. ఇప్పుడు నేను అనుకో కొంత అర్థం చేసుకుంటాను, అట్లా వాడు అర్థం చేసుకోవాలని అనుకోవట్లేదు ఒక మనిషి. వై షుడ్ ఐ అండర్స్టాండ్ సంబడి, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ యార్, నన్ను ఎవడు అర్థం చేసుకోవద్దు. ఇక్కడ కావాల్సింది ఒకరితో ఒకరికి ఏదో అవసరం ఉంటుంది, ఆ అవసరం వచ్చినప్పుడు అవసరాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది, మనుషుల్ని ఎవడు అర్థం చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపించింది అది. కానీ అతని వల్ల ఈ ప్రపంచానికి ఉపయోగం లేదు, అంటే అతనేమి ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు, కానీ అతని వల్ల నష్టం కూడా లేదు. ఒక అడవిలో మొక్క ఎట్లుంటుందో, ఒక పూలు ఎట్లుంటుందో, వీడట్లా ఈ సంఘంలో ఉంటూ ఒక డైమెన్షన్ని పట్టుకుని అది అతను జీవిస్తున్నాడు అనమాట. దేన్ని పట్టించుకోడు, ఎవ్వరి మీద అతను ఎవ్వరి గురించి మాట్లాడు, ఎవ్వరి గురించి ఏ వ్యాఖ్య చేయడు, ఎవ్వరి బాగోగులు అడగడు, ఎవడి మరణాలకు అటెండ్ కాడు, తనకి ఏదైనా జ్వరం వస్తే ఎవరు సేవ చేయాలనుకోడు, అబ్సల్యూట్లీ అనుకోడు, క్లియర్ ఉంటాడు అనమాట. తను పొద్దు నుంచి రాత్రి వరకు చక్కటి దినచర్య పాటిస్తాడు, ఎవ్వరున్నా లేకున్నా. నాకు తెలిసి తిరుపతిలో శ్రీవారికి ఎట్లయితే ఒక దినచర్య ఉంటుందో అంత ఇంపెక్కబుల్ దినచర్య ఉంటుంది. అస్సలు ఇంత కూడా ఎవ్వరి కోసం మిస్ చేసుకోడు దాన్ని. రిజిడ్ అనిపిస్తుంది అవుట్ సైడర్కి, నాకు తెలుసు పర్సనల్ కాబట్టి హీ చోజ్ దట్ పాత్. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్జీవి వెరీ రైట్, అట్లా దానికి తాతలు చూసింది. సో పొద్దున్న 6కి లేస్తాడు, లేచి బయటికి వెళ్ళి టీ దాకా వస్తాడు, ఆ తర్వాత వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ చదువుకుంటాడు, ఆ తర్వాత గంట సేపు స్నానం చేస్తాడు, ఆ తర్వాత అంతకుముందు విడిచిన బట్టలు ఆ రోజే ఉతుక్కుంటాడు బాత్రూంలోనే. తన బాత్రూమ్ తనదే, వేరే వాళ్ళని రానియడు. ఎక్కడి తర్వాత వస్తువులు అస్సలు ఉండవు ఇంట్లో, జీరో. పుస్తకాలు ఉంటాయి కొన్ని, ఆ తర్వాత ఒక 2 జతలు 3 జతలు బట్టలు ఉంటాయి, ఇల్లు మొత్తం ఖాళీ ఉంటుంది, ఎంప్టీ. తన మనసులో వస్తువు లేదు కదా, అవసరం ఉన్న వస్తువు తప్ప వేరేది ఉండదు అసలు. ప్యూర్ స్పిరిచువల్ ఆఫ్ కోర్స్, ఏ ఒక వస్తువు ఉండదు. ఇంకోటి ఎక్కడిది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఒకసారి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించింది అనుకో, ఇంక నువ్వు 5 ఏళ్ళ తర్వాత పోయినా అక్కడే ఉంటుంది అది ప్లేస్ మార్చాడు. ఎందుకంటే ఓషో ఏమన్నారంటే స్పేస్కి పొల్యూషన్ లేదు, ఉన్నదల్లా మ్యాటర్కి మెటీరియల్కి అంతే. నేను ఆటోబయోగ్రఫీలో ఐ హ్యావ్ రిటన్ ది చాప్టర్ అబౌట్ హిమ్. అంటే ఆ వ్యక్తి నేను కొంచెం అందంగా చెప్పిండొచ్చు, ఎందుకంటే తన మొత్తం లైఫ్ని అంతా షార్ట్గా చెప్పాను కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. కానీ మామూలుగా చూస్తే నువ్వు గుర్తించలేవు. నేను ప్రత్యక్ష సాక్షి. నేను అంటే వాడెంత యూనిక్, నేనంత యూనిక్. నాదొక తత్వం, వాడిదొక తత్వం.
ఎవరి మీద ఎవరి అభిప్రాయం లేదు, ఎవరి మీద ఎవరి ఇంపోజిషన్ లేదు, ఏముండవు, జీరో. ఇప్పుడు ఈ రెండు ఒక్క మాట చెప్పి ముగిస్తే అర్థమవుతుంది. అతని రూమ్లో ఏ వస్తువులు లేవు, అతని మనసులో ఏ వస్తువులు లేవు. నా రూమ్లో చాలా వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులతో నాకు సంబంధం లేదు. ఇది తేడా. స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ జస్ట్ ద సేమ్. అతను రిజిడ్గా తీసేసాడు, నాకు అవసరం లేదు కాబట్టి నాకు వద్దంతే. నేను పనులు పెట్టుకున్నాను కాబట్టి వేరే కనిపిస్తుంది, నేను సంసారిగా కనిపిస్తున్నా కానీ నా లోపల ఏ సంసారం లేదు. ఒకటి ఇరిగిపోయినా నాకే బాధ ఉండదు, ఎవడన్నా ఎత్తుకపోయినా నాకే బాధ ఉండదు, వెతుకులాడితే అంతవరకే. కానీ అది నా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయదు అట్లా. కాబట్టి టైసన్ చివరగా మనిషి మజిలీ మౌనమే. నువ్వు డెత్ బెడ్ మీద ఏం చేస్తావు? 100% సైలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడే దాని యొక్క మూలం పట్టుకున్నావు అనుకో, అప్పుడు ప్లెజెంట్ ఉంటుంది నీ లైఫ్. కళలో వెతుకులాట ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఎవరికైతే మనసులో చాలా ఆలోచనలుండి వాడు శారీరక ధర్మం వల్ల మాట్లాడలేక నోరు మూసుకున్నాడో వాడి కళ్ళు వెతుకుతుంటాయి. ఇప్పుడు మైండ్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది కళ్ళని. ఎవరికైతే మనసు కంప్లీట్గా అణిగిందో వాడి కళ్ళు అడుగుతాయి, నిశ్చలంగా ఉంటాయి. ఇప్పుడు ఎవడి మనసు డిస్టర్బ్డ్ ఉందో వాడి కనుగుడ్లు స్థిరంగా ఉండవు. ఎవడి మనసు డిస్టర్బ్ ఉందని కొన్ని కనుగుడ్లు స్థిరంగా ఉండవు, నువ్వు ఒక దాన్ని స్థిరంగా చూడలేవు. నీ మనసు ఆగితే నీ కనురెప్పలు కాదు కనుగుడ్డు ఆగుతుంది. రెండింటికి సంబంధం ఉంది. లేకపోతే నువ్వు ఒక డిస్టర్బ్డ్ మైండ్, వాడు క్రియేటివ్ పర్సన్ కూడా డిస్టర్బ్డ్ మైండే, ఇట్లా కదులుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఒక స్థిరంగా ఒక దిక్కు చూడరు, అట్లా రకరకాల దిక్కులు చూసి మనసులో రకరకాల విషయాలు నడుస్తుంది. అవన్నీ వాడు ప్రొఫెషనల్గా ఉపయోగపడతాయి ఆ థాట్స్. బట్ ఏదో రోజు అదే మైండ్ వాడిని చంపేస్తుంది. ఇప్పుడు సినిమాలు తీయని రోజు నీ క్రియేటివ్ మైండ్ ఏం చేసుకుంటావు? నీకేమో విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి, బాడీ డెడ్ అవుతుంది. మైండ్ చాలా 100% నిశ్చలంగా ఉంటుంది. అంటే నువ్వు అది గుర్తిస్తే గుర్తించవచ్చు అన్నట్టు. ఒక మనిషి చూసి చెప్పొచ్చు, నేను నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక 2-3 రోజులు గమనించు. వాడు మామూలుగా ఉన్నా కూడా కనుగుడ్లు స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉన్న మైండ్ వాడు ఆరుగు చేసినా ఏం చేసినా కనుగుడ్డు స్థిరంగా ఉంటుంది. బికాస్ థాట్ స్థిరంగా ఉంది కాబట్టి. దట్ యాక్చువల్లీ ఇండికేట్స్ యువర్ స్టడీ మైండ్. ఇది చెక్ చేసుకుంటా. వెరీ ప్రొఫౌండ్. ఒకసారి ఓషో చెప్పాడు, మీరు ఎంతగా మాట్లాడుతున్నారంటే నేను ఎప్పుడు మాట్లాడలేను. నేను ఎన్ని సంవత్సరాలుగా 25 ఏళ్ళుగా మౌనంగా ఉంటుంది. నేను ఎక్కడ మాట్లాడుతున్నా అసలు నేను మాట్లాడక ఎప్పుడు చూసినావు? ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్, ఐ హ్యావ్ నెవర్ అట్టర్డ్ ఎ వర్డ్ అన్నాడు. ఇప్పుడు దీనికి ఏం చెప్తా? నేను చెప్తున్నా కరెక్ట్. అది ఈ 40 minutes మౌనం అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక మైండ్ నుంచి వస్తున్న ఒక మాట తప్ప ఏదో ఆశించి వస్తున్న మాట కాదు. సో ఇప్పుడు ఈ మాట అయిపోగానే ఆల్రెడీ డిస్టర్బెన్స్ లేని మైండ్ డిస్టర్బెన్స్ లేని స్థితిలో అట్లా స్థిరం అవుతుంది తప్ప, అట్లా కాకుండా ఏదన్నా ఆశిస్తూ మాట్లాడుతున్నావు అనుకో, ఈ మాట అయిపోగానే ఎక్స్పెక్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో ఇది డిస్టర్బెన్స్లోకి ఎంటర్ అవుతుంది మెల్లగా. ఇంపాసిబుల్ టు గెట్ సెటిల్. ఇవన్నీ చాలా సటిల్ థింగ్సే, కానీ పెద్ద క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవడానికి ఏం కాదు. మనం ఇప్పుడు ఒక సినిమా పోవాలంటే రివ్యూలు చదువుతాం. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మరి కొంచెమైనా టైం ఇవ్వాలి కదా. అది ఎట్లా ఇవ్వాలి? గ్రాస్గా కాదు, ముక్కలుగా చూడాలి విషయాన్ని, పద్ధతిగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఒకటిసారి గుండుగుత్త అర్థం చేసుకోలేవు. లైఫ్ అన్నది ఒక్కటి కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ ఈజ్ కాల్డ్ లైఫ్. ఆ కాంబినేషన్స్ అంటే ఏమిటో చూస్తే ఒక్కొక్క దాన్ని సెటిల్ చేస్తే ఓవరాల్గా నీ మనసు సెటిల్ అవుతుంది. చిన్నవి ఏదైనా వస్తువు చెడిపోతే ఏడవకు, ఇది ఇంప్లిమెంట్ చేసి చూడు, నీ మనసులో సగం సమస్యలు క్లియర్ అయిపోయినాయి ఆల్రెడీ. ఒకవేళ ఇఫ్ యూ డూ దట్, ఉన్నదాంతో హాయిగా బతుకు, ఇంప్లిమెంట్ చేసి చూడు. నీ చుట్టూ ఎవరుందా నీతో సమానంగా చూసుకో, ఇంప్లిమెంట్ చేసి చూడు. ఇదంతా నీ మనసు అనగడానికే.
ఎందుకు చూస్తా? అస్సలు చూడను. నా కొడుకే నాకు ఇంపార్టెంట్. సాగుపోయి ఇంకా నువ్వు సఫర్ అవ్వడానికి నిర్ణయించుకున్నావు. ప్రపంచం అంతా ఎంత బాగుందో వాడొక్కడ అప్రయోజకుడు అయితే నీవు లైఫ్ అంతా బాధపడతావు. సో మూలాన్ని చూసేవాడు నిరంతరం ఆనందపడతాడు. సూపర్ఫిషియల్గా ఒకదాన్ని ఫిజికల్గా పట్టుకున్నవాడు ఇప్పుడు బాధపడతాడు. అప్పుడు అది ప్యూర్లీ కండిషనల్. వాడు సుడిబాలేగా పెద్ద క్లిక్కే సూపర్ స్టార్గా అప్పుడు నువ్వు ఛాతి ఇరుచుకుంటావు. అది కూడా ఇది కాదు, అది వాడిది, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నువ్వేదో నా కొడుకు ఒక మావాడు అని గ్రేట్గా చెప్పుకుంటావు అంతే. మళ్ళీ హఠాత్తుగా వాడు కేసు ఇరికాడు అనుకో, మళ్ళీ తుస్సంటది ఇలా. అంటే నీ క్షణక్షణం వాడి మీద ఆధారపడలేదు. అంటే నీ మనస్సు వేరే వాటి నీ యొక్క దాని యొక్క స్థితి వేరే వాటి మీద ఆధారపడ్డంత వరకు దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు బాగుంటే నేను బాగుంటే అయిపోయింది. నేను బాగుండే అవకాశం లేదు. నా ఆర్థిక పరిస్థితి ఎట్లయితే నేను ఆనందంగా ఉంటే అయిపోయింది. నీ ఆనందాన్ని నువ్వే బుంద పెట్టుకున్నావు. నా ఫ్రెండ్స్ నాకు నిజాయితీగా ఉండాలి, అయిపోయింది. బుంద పెట్టుకున్నావు, అయిపోయింది. ఈ నువ్వు అనుకున్నట్టు ఏమి అసలు ఏమనుకోకు, మైండ్ ఫ్రీ. ఇది ఒక్కొక్కటి ఎట్లా నేను జస్ట్ ఆలోచనలు చూస్తున్నా, లేకపోతే నేను ఇది చేస్తున్నా, అట్లా చేస్తున్నా, అట్లా ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ లైఫ్. నువ్వు దాన్ని ఎట్లయితే ఒక డాక్టర్ సర్జరీ చేస్తాడు, స్పెసిఫిక్గా వెళతాడు ఆ పాయింట్కి, అట్లా నువ్వు స్పెసిఫిక్గా వెళితే మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఇట్ మే టేక్ టైం. నీకున్న రుగ్మతలను బట్టి, నీకున్న కాన్సెప్ట్లను బట్టి, నీకున్న అటాచ్మెంట్స్ని బట్టి, నీకున్న ఆ డీప్ రూటెడ్ కాంప్లెక్సెస్ని బట్టి ఇట్ మే టేక్ సమ్ టైం. ఒకటికి అసలు టైం పట్టకపోవచ్చు, కానీ నీ మైండ్ ఎట్లాంటిదో అట్లీస్ట్ నువ్వు అసెస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, నాకు ఏది అక్కర్లేదు, ఒక్కటే ఉంది, అది మాత్రం గట్టిగా పట్టుకున్నా, చాలా ప్రాబ్లం. ఉందని పట్టుకున్న వాడు ఏ ప్రాబ్లం లేదు, వాడు ఈజీగా వదిలేస్తాడు. కానీ ఒక్కటి పట్టుకున్నవాడు చాలా కష్టం, వదిలేయడు. సో మనం మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, అది కాదు, ఎన్ని డీప్ రూటెడ్ థాట్స్ ఉన్నాయి, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఎన్ని ఫిక్స్ అయిన ధారణలు ఉన్నాయి, ఆ ఒక్కొక్క ధారణ నీకు అడ్డొస్తూ ఉంటుంది. నేను చిన్న చాట చెప్పి ముగిస్తా. నేను ఒక ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళినా, పెద్ద మనిషి ఆయన ఇట్లా శంకరాభరణం శంకర శాస్త్రి టైప్, శుచి శుభ్రత ఆచారం వ్యవహారము ఇట్లా టైపు కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆయన తినడానికి కూర్చున్నట్టే అందరు అట్లా కూర్చుంటారు. ఆ తర్వాత నేను అప్పుడు ఫుల్ ఆడుకొని వచ్చి పతంగి ఎగిరేసి వచ్చి కూర్చున్న పక్కన. నాకు పెద్ద పరిచయం లేదు. ఏం సార్ మంచిగా ఉందరా అనేది మామూలుగా మాట్లాడుతాను. మీరు బొమ్మరిల్లి సినిమా చూసినావు కదా, జెనీలియా ఉంటుంది, ప్రకాష్ రాజ్ ఉంటుంది, ఆ టైపు. ఏమ్మా బట్ట వేసుకోవడం నేర్పించలేదంటే కింద పడకుండా తినడం నేర్పించారు అంకుల్ అని చెప్తా, చూసినావా? అట్లా నేను కాళ్ళంతా మురికున్నాయి. ఇట్లా నేను చూసుకోలేదు. నా ఐ వాజ్ సో హంగ్రీ. నేను వచ్చి తింటున్నా, ఆయన ఇట్లా మసిలిపోతున్నాడు. ఆయన నాకు లెక్చర్ అంటే ఇట్లా అంటే అసలు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం తినడానికి వచ్చే ముందు దేవాలయానికి వచ్చినట్టు రావాలి, ఈ చిన్న విషయాలు కూడా తెలియదు. ఆయన వాళ్ళ పిల్లకైతే లెక్చర్ ఇస్తాడు. ఆయన ఆపుకున్నాడు ఇట్లా. ఆయన హఠాత్తుగా వచ్చింది, ఏం బాబు కాళ్ళు, మీకు ఇబ్బంది అనిపిస్తుంది, దూరం వెళ్ళి కూర్చొని తింది అంతే. నేను మళ్ళీ తర్వాత ఆయనతో ఎప్పుడు తినలేదు. నేను అంతా చెప్పి నెక్స్ట్ పొంది నేను ఏదో తినడని చెప్పాడు. నేను నా ఫోకస్ అంతా భోజనం మీద. నేను చేతులు కడుక్కున్నా, బాత్ కథం. నా బాడీకి కొంచెం మైల ఉండొచ్చు, కాలు అందులో పెట్టి తింటలేను కదా. నాకు బాడీనే బాగాలేదు, మీ మైండే బాగాలేదు అసలు. యు ఆర్ పాయిజనస్ పర్సన్. నాకు నీలాంటి వాడితో ఉంటే నాకు అజీర్తే చచ్చిపోతా నేను. ఏమనుకోవద్దు ప్లీజ్. మన ఇద్దరం ఫ్రెండ్స్, మస్తు అన్ని విషయాల్లో మాకు స్నేహం ఉంది. ఈ తొక్కలో విషయం మాత్రం నేను నీతో తినే సమస్య. నువ్వు తిన్న తర్వాత నేను గంటకు నేను తింటా. నేను నిజానికి ఎప్పుడు కాళ్ళు కడుక్కుంటా. ఆ రోజు నాకు స్పాంటేనియస్గా ఆకలి అయింది, వచ్చి తినేసిన. నేను తర్వాత పోయి మళ్ళీ పతంగ ఎగిరేసుకోవాలి. నా మూడు నాకున్నది. తప్పు కాదు, ఎట్లా చెప్తున్నావు అది? నువ్వు లోపల రగిలిపోతున్నావు, నువ్వు దాన్ని ఒక సిద్ధాంతాన్ని ఇరికిస్తున్నావు. అరే రామ, నీ కాళ్ళు నువ్వు కడుక్కో, నా కాళ్ళు నేను కడుకుంటే బాధకతం ఓగా వెళ్ళిపోయి దూరం కూర్చున్నా కదా. అందుకే సో నేను అతన్ని చెప్పొద్దు అన్నట్లే, నేను నాకు సెట్ కాదు అంతే, సింపుల్. అంటే ఇది అతనితో నాకేం కోపం లేదు, గొడవ లేదు. ఎవడిది సిద్ధాంతముగా చెప్తాడో నాకు వాళ్ళ ఇష్టం లేదు. సిద్ధాంతంగా చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇలాగే చేయాలి, ఇది పద్ధతి, ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది కూడా తెలియదా నీకు? ఇదంతా హిట్లర్ మైండ్. అటు కాకుండా
నువ్వు ఒకసారి తెలుసుకో, నువ్వు వాడు మంచిగా ఎంజాయ్ చేసి తినని, లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ ఫుడ్. ఎప్పుడన్నా నువ్వు ఈరోజు కాలు కడుక్కోవడం మర్చిపోయినట్టున్నావు, చెప్పే విధానం అంటే మర్చిపోయినావేమన్నా? అవును, మర్చిపోయినా, అయిపోయింది కదా, నిజంగా మర్చిపోయినా. ఆ రోజు పొద్దుస్తా ఇప్పుడు నేను కూర్చున్నా, ఏం మరక ఉంది? నేను పొద్దుస్తామని ఆ మట్టిలో పడి ఎందుకు దొరుకుతా? ఆ రోజు ఒక స్పెషల్ సందర్భం వచ్చింది, అట్లా దొరవలసి వచ్చింది అంతే. కానీ అట్లా ఉండదు, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. ఇది ఉంది అక్కడ. నాకు అసలు ఆయన రూపమే నచ్చేది కదా, మరి ఆయనకి నేనే ఉనికి చెప్పాలి మరి. అంటే ఆ మాటకు వస్తే నువ్వు సిద్ధాంతం చెప్తే నేను కూడా సిద్ధాంతం చెప్తా. మన పాండురంగ శాస్త్రి అటవలే గారని వాళ్ళ శిష్యులు మలక్పేటలో తిరిగేవాళ్ళు. ఆయన అంటే యూట్యూబ్ స్టార్ట్ కాకముందు, కరోనా కంటే కొంచెం ముందు వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మంచివాళ్ళు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు అంటే, వాళ్ళు నన్ను చూశారు, ఇట్లాంటి వాడు మన ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఉంటే ఉపయోగపడుతుంది అని వాళ్ళకి ఎక్కడో సెన్స్ తగిలింది. పెద్దది అంటే వాళ్ళది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాళ్ళది ఒక స్వాధ్యాయం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి నా దగ్గర బుక్స్ తీసుకుని వచ్చారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, నాకు తెలుసు మీరు ఫస్ట్ డే నుంచి నాకు తెలుసు మీ యొక్క ఇంటెన్షన్. మీరు ఫ్రీగా లేరు, మీరు ఒక సిద్ధాంతం ఇరుక్కుని పోయినరు. సరే ఇరుక్కుపోయారు, పోని, నాకేం సంబంధం. ఇప్పుడు మీరు ఏంటంటే మీ సిద్ధాంతాన్ని నాకు చెప్పాలని తిరుగుతున్నారు. నాలాంటి వాడు మీ ఆశ్రమంలో ఉంటే చాలామందిని లాగొచ్చని మీకు తెలుసు. మీ ఇంటెన్షన్ అది. ఒక మంచి స్పీకర్ ఎందుకు కావాలి? ఒక స్పిరిచువల్ ఈవెంట్లో సెలబ్రిటీ ఎందుకు వస్తున్నాడు? లాగడానికే. నేను దానికి అగెనెస్ట్ కాదు. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. అదేంది, మీరు నాకు ఒక గంట సేపు చెప్పండి, ఆ తర్వాత గంట సేపు నేను కూడా చెప్తా ఒకనొక ధ్యాన పద్ధతి గురించి, అది కూడా వినాలి మీరు. ఇట్ షుడ్ బి మ్యూచువల్. నీ అంతకు నువ్వు సిద్ధాంతం చెప్పిపోతా అంటే కుదరదు. మీరు 3 hours చెప్తే నేను 3 hours చెప్తా. మీరు ఒక్క మాటలో చెప్పండి, నేను ఒక్క మాటలో చెప్తా. చాయిస్ ఈజ్ యువర్స్. వాళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు, ఏమొద్దు అన్నారు. ఏమొద్దు వదిలేసిన, అక్కడితో అయిపోయింది. సో సిద్ధాంతం చెప్పేవాడు ఏం కోరుకుంటున్నాడు? ఎదుటి వ్యక్తి వినాలంతే. అట్లా కాకుండా నువ్వు సిద్ధాంతం చెప్పు, నేను కూడా చెప్తా, అప్పుడు వస్తుంది ఫ్రిక్షన్. కొన్నిసార్లు అవసరం, ఎందుకంటే నువ్వు యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. నువ్వు ఎవరికి హామ్ చేసే పర్సన్ నువ్వు కాదు, అన్నీ కాదు. కానీ పక్కన ఒక 2-3 సిద్ధాంతకర్తలు ఉన్నారు, ఒక సస్తివి నువ్వు. ఎలా కూర్చోవాలని చెప్పేటోడు ఒకడు, ఎలా మాట్లాడాలని చెప్పేటోడు, మన సంస్కృతి, ఇదంతా వాడు. ఇంక మనం బతకలేము. ఇంకా అన్ని సినిమాల్లో కథలు ఇవే కదా. నన్ను నచ్చినట్టు నన్ను బతకనిరా అని చెప్పేవి చాలా సినిమా కథలు ఉంటాయి. లాస్ట్ డాడీ మారుతాడు, అంతే కదా. సో సరే, ఇది సపరేట్ వెళ్ళిపోయింది, కానీ పక్క వెళ్ళిపోయింది మ్యాటర్. ఎంత మాట్లాడినా అంతర్గతంగా మౌనం ఉంది. ఇది ఒక అనుభవంగా మాత్రమే తెలుస్తుంది. దానికి కారణం ఏంటి? నీ మాటకి ఏ స్ట్రింగ్స్ అటాచ్ చేయలేవు. నీ మాటకి నువ్వేం సిద్ధాంతంగా చెప్పట్లేదు. ఎంత బాగుంది చూడు ఇది. నువ్వు మాటని సిద్ధాంతంగా కూడా చెప్పొచ్చు, సలహాగా చెప్పొచ్చు. నువ్వు జస్ట్ మాటగా చెప్తున్నావు అంతే. యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ వర్డ్స్ యాజ్ మీడియం. అక్కడితో అయిపోయింది అది. అంటే చల్లగాలి వేరు, ఎయిర్ కండిషన్ వేరు. మనం మాటని కండిషన్ చేయట్లేదు, ఊరికే చెప్తాం. ఇట్స్ ఫ్రీ, చల్లగాలి లాంటిది మాట. దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయడం లేదు. తద్వారా నీ స్పీచ్లో ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇట్లాంటివి కలిస్తే ఆల్రెడీ మౌనం ఎస్టాబ్లిష్ అయితే తప్ప నువ్వు అట్లా చెప్పలేవు. అదర్వైజ్ ఖచ్చితంగా సిద్ధాంతం వస్తుందో, సలహా వస్తుందో, లేకపోతే ఒక రకంగా ఇరికియడం వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది. సంథింగ్ విల్ బి దేర్. ఒక కంటామినేషన్ అంటుకుంటుంది మాటకి. అంతవరకైతే. ఇంకోటి, నువ్వు దక్షిణామూర్తి పెయింటింగ్ వేస్తున్నావు, మౌనమే. దక్షిణామూర్తి అంటే మౌనముగా తన ప్రవచనం ఇచ్చినవాడు. చాలామంది గురువులంతా మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఓషో ఆ ఎర్లీ మార్నింగ్ 4 to 5, 5:30 స్పీచ్ తప్ప హీ నెవర్ యూస్ టు స్పీక్ మచ్. ఆశ్చర్యం, ఓషో జీవితంలో సైలెన్స్గా 2 సార్లు ఉన్నాడు. 1000 days ఉన్నాడు. ఓషో బతికింది 60 సంవత్సరాలు అనుకో, 1000 days అంటే 3 years అప్రాక్సిమేట్లీ. అంటే 6 years తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు సైలెన్స్ ఉన్నాడు. మామూలు విషయం కాదు అది. మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. జార్జ్ గుడ్జిఫ్ ఒక ప్రయోగం చేసిండు. తను చాలా ఫియర్స్ పర్సన్,
తను వస్తానే అందరు ఏకదం సెట్ అయిపోతారు. ఒకసారి చిన్న ప్రయోగం ఏం చేసింది తెలుసా? రష్యాలో కాకసస్లో తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయినాయి అని చెప్పాడు. అప్పుడు అతను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. కళ్ళు ఉంది తనకి. అతను కళ్ళు లేవని ఎవడెటో ప్రవర్తించేటాడు. ఊరికే చూస్తాడు, అట్లా ఊరికే చూస్తాడు. తర్వాత మళ్ళీ ఒక 2-3 monthsకి మళ్ళీ ఆపరేషన్ చేస్తే కళ్ళు వచ్చాయని చెప్పాడు. ఎవరిని అనలేదు, జస్ట్ తెలుసుకున్నాడు అంతే. తన కళ్ళు ఉన్నాయంటే ప్రవర్తించిన వాళ్ళు ఎవరు, తన కళ్ళు లేవంటే ఒకలా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు, తన కళ్ళున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తించిన వాడెవడు, వాడిని గుర్తుపట్టాడు. ఎవ్వడికి చెప్పలేదు ఈ విషయం. తర్వాత ఒక పుస్తకంలో రాస్తే షాక్ తిన్నారు అందరూ. ఇప్పుడు నేనున్నా లేకపోయినా శ్రద్ధగా ఉండేవాడు లిబరేట్ అయినట్టే. ఒకటి రాగానే మొత్తం సర్దుకొని ఎట్టున్నాడు అనుకో, అయిపోయింది, వాడు ఈజ్ స్లేవ్ ఆఫ్ దట్ పర్సన్. సో ప్రతి కదలికలో తెలుస్తుంది రా నువ్వెవడు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేనున్నా లేకున్నా మీరు ఎలా ఉంటారో అలా ఉంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎవ్వరి ప్రోద్బలం లేదు. ఇది నా ప్లేసు, ఇట్లే ఉండాలని నేనేం నియమాలు పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛలో ఎవరిని వాడు ఆవిష్కరించుకుంటుండే అంతే. మళ్ళీ ఇలాంటి ప్లేస్ కానీ ఇలాంటి ఆపర్చునిటీ కానీ అంత ఈజీ కాదు. నీకు బెస్ట్ ప్లేసెస్ దొరుకుతాయి, ఇలాంటి ప్లేస్ దొరకదు. అలాగని వచ్చే రాయింత అంటుంది వినేవాళ్ళు ఎవరన్నా. అట్లా అంటే అన్ని ప్లేసులు ఇట్లాంటివిగా మార్చుకోండి అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. మనుషుల వల్ల ఈ ప్లేస్కి ఒక వాల్యూ వచ్చింది అంతే. అదర్వైజ్ అన్ని రూములు లాగే ఏదో దరిద్ర రూమ్ అంతే. సపోజ్ ఇప్పుడు కంక్లూడింగ్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇంటర్నల్ గా నాకు నా అండర్స్టాండింగ్ గురించి కాకుండా, సపోజ్ గెస్ట్ వర్క్ రోజు 3 యూట్యూబ్ వీడియో చేస్తారు, అదర్వైజ్ ఆల్సో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడతారు, కానీ ఆయన మౌనం గురించి చెప్తున్నారు. సపోజ్ ఈ వీడియో 2 ఆయన చెప్పేదాంట్లో ఏదో ఒక సిద్ధాంతం అయితే ఉండవచ్చు కదా, ఏదో ఒక సిద్ధాంతం అనేది. కాబట్టి ఈ 2 విషయాల్లో కాంట్రడిక్టరీగా రిసా గారు ఉన్నారా అని ఒక ఆలోచన వచ్చేటట్టు వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు నేను చిన్న రోజంతా పని చేస్తున్నా, నిష్కామ కర్మ అంటున్నా. అట్లా నిష్కామమైన మాట కూడా ఉంటుంది, దానికే మౌనం అని పేరు. అట్లా మాట్లాడొద్దని కాదు మౌనం అంటే. నువ్వు రోజంతా మాట్లాడు, కానీ మాట్లాడని క్షణంలో మనస్సు నిశ్చలంగానే ఉంటుంది. అంతేగాని మనస్సులో చాటర్ లేదు. మాట్లాడకపోతేనే ఉండలేదు, అటువంటిది ఏమి ఉండదు. ఈ క్షణం ఇలా ఉంది కాబట్టి జనాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి మాటలు అనివార్యమై మాట్లాడుతున్నాం అవసరం మేరకు. ఎక్కడన్నా సినిమా చర్చ ఉంటుందా, గాసిప్ ఉంటుందా, పాలిటిక్స్ ఉంటాయా, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించి చర్చ ఉంటుందా, లేకపోతే శరీర గుణగణాల గురించి చర్చ ఉంటుందా, నీ ముక్కిట్ల నా ముక్కిట్ల ఇవ్వడం, ఇట్లాంటివి ఏం లేవు. మాట్లాడుకోవడం అంటే ఏది పడుతుంది మాట్లాడుకోవడం కాదు. మనం మాటలకి బియాండ్గా వెళ్ళడానికి ఏది అవసరమో అట్లాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం. అదే మాధ్యమం. ఇందనే మనం అనుకున్నాం ఒకటి, గోడలకి ఇక్కడ ఏం అంటించరాదని ఒకటి అంటిస్తారు. అట్లా మాట్లాడుకోకుండా ఎలా ఉండాలని మాట్లాడుకోవాలి మనం. దానికి వేరే ఆప్షన్ లేదు కదా. అంటే ఉన్నదే ఒక మాధ్యమం. అట్లా సిద్ధాంతం విషయం ఏ సిద్ధాంతం లేదు. నేను సిద్ధాంతానికి పరిపూర్ణంగా అగెనిస్ట్. ఒక రిజిడ్ మైండ్. సిద్ధాంతం అంటే ఏమీ లేదు, సంస్కరించబడ్డ కొన్ని ఆలోచనల కలయిక సిద్ధాంతం అంతే. అట్లాంటివి ఏమి అంతే అంతే. అంటే చెప్పిందే 100 సార్లు చెప్తే సిద్ధాంతం అవుతుంది. గ్లాస్ మీద ధ్యాస అంటే సిద్ధాంతం అవుతుంది అంతే. ఆ తర్వాత గ్లాసులు సేల్ అవుతాయి, తిరుమకు పెట్టుకుంటాడు షాప్. అప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి గ్లాస్ అండి అంటే అప్పుడు ఏ రకంగా వాడు దానికి ఒక పుస్తకం వస్తుంది, ఈ గ్లాసే మంచిది, ఆ గ్లాస్, ఇదంతా బక్వాస్. ఇది ఏ స్పెషల్ ఫోకస్ అక్కర్లే. నీ డిజైర్ వల్లనే నీకు ఫోకస్ వస్తుంది. కరెక్ట్ మూలంలోకి వెళితే నీ యొక్క కోరికలే నీ ఫోకస్. అటుపక్క బలంగా లాగుతుంది, అది వద్దనిపించి ఇటుపక్క బలంగా ఫోకస్ చేస్తున్నాను. అది మైండ్ ప్రాబ్లం. పాట పాడుకొని మౌనమే నీ భాషగో మూగ మనసా. శృతి మారిపోయింది. మౌనమే నీ భాషవో మూగ మనసా, మౌనమే నీ భాషవో మూగ మనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ ఒకప్పుడు నేను
నేను రాసుకున్న ఒక లైన్ గుర్తొచ్చింది, మదిరా ఇది నదిరా అంటే ప్రవహిస్తుంది, మదిరా ఇది మధిరా అంటే వైన్ లాంటిది కూడా. మదిరా అంటే వైన్, మదిరా నదిరా మదిరా మదిరా మది గదిరా అంటే అనుకుంటే ఒక రూమ్ కూడా, ఒక స్పేస్. మధుర స్వప్నాల గనిరా అనుకుంటే సరిగ్గా చూస్తే రకరకాల బ్యూటిఫుల్ డ్రీమ్స్. ఇప్పుడు ఇల్లు అంటే మంచి వస్తువులు ఉన్నది, మంచి మైండ్ ఉంది అతనికంటే, మంచి ఆలోచన ఉంది. అసలు ఆలోచనలే ఉండకుండా పోవాలి యాక్చువల్గా, మంచివి లేవు చెడ్డవి లేవు. మదిరా మది నదిరా మధుర స్వప్నాల గనిరా కలలు గనడమే దీని పనిరా పారేరు. నాదంటూ ఏది లేకపోతే నువ్వు సంరక్షించాల్సింది ఏముంది చెప్పు? దెర్ ఇస్ నథింగ్. నాదంటూ ఏమీ లేదు, తద్వారా నేను దేన్ని కేర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా మనసు అఖండంగా, ఇది ఒక పద్ధతి సన్యాసం. అన్నీ నీవే, దేన్ని సొంతం చేసుకోకు, ఇదొక బ్యూటిఫుల్ మెథడ్. తద్వారా నువ్వు గ్లాసు అవసరమైతే పెట్టుకో, టీ తాగాలి కదా, కరపాత్రిలాగా దోశలో తాగడం ఏమిటి నాన్సెన్స్. మంచి టీ మంచి మంచి గ్లాసులో తాగు, మంచి కుర్చీ తెచ్చుకో. మేక్ షూర్ డోంట్ ఓన్ దిస్ ఇన్ ఎనీ వే. నెక్స్ట్ ఎప్పుడన్నా ఒక వస్తువు కొంటే డోంట్ ఓన్, అవసరానికి ఉపయోగించుకుంటున్నా, ఇది నా సొంతం కాదు, ఏది నా సొంతం కాదు చెప్పి చూడు ఒకసారి ధైర్యంగా. మొట్టమొదటిసారి మైండ్ ఆగుతుంది, ఖచ్చితంగా అవుతుంది. దానికి అర్థం కాదు కదా అది. అరే నా పైసలు, మన జోలికి పైసలు తీసుకొని సొంతం చేసుకుని ఉంటాడు. ఏవి సొంతం చేసుకున్నావు అన్నీ ఏడిపించబోతుంది మెల్లగా.